ఈ రోజు మే 15, 2025 ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన వార్తలు, అంతర్జాతీయ రాజకీయాలు, ఉక్రెయిన్, రష్యా శాంతి చర్చలు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను మే 15న టర్కీలో ప్రత్యక్షంగా సమావేశమవ్వాలని ఆహ్వానించారు. పుతిన్ హాజరు కాకపోతే రష్యా యుద్ధం ముగించాలన్న ఉద్దేశం లేదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. ట్రంప్ గల్ఫ్ పర్యటన. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా, ఖతార్, యుఏఈ దేశాలలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ట్రంప్ సిరియా తాత్కాలిక అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో సమావేశమై ఇజ్రాయిల్ను గుర్తించేందుకు, విదేశీ ఉగ్రవాదులను దేశం నుండి తొలగించేందుకు సూచించారు. ఖతార్తో $200 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. భారతదేశం, భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ. మే 10న అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు జరిపింది. ఇరు దేశాలు ఈ విరమణను విజయంగా ప్రకటించుకున్నప్పటికీ కాశ్మీర్లో కాల్పుల ఉల్లంఘనలు కొనసాగుతున్నాయి. MSCI ఇండియా సూచీలో నైకా, కొరమాండల్ ప్రపంచ సూచీ ప్రదాత. MSCI మే సమీక్షలో నైకా మరియు కొరమాండల్ ఇంటర్నేషనల్ను MSCI ఇండియా సూచీలో చేర్చనుంది. ఇది ఈ కంపెనీలకు గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించనుంది. యూరోవిజన్ 2025 యూరోవిజన్ సాంగ్ కాంటెస్ట్ 2025 స్విట్జర్లాండ్లోని బాసెల్ నగరంలో జరుగుతోంది. మే 13న మొదటి సెమీఫైనల్, మే 15న రెండవ సెమీఫైనల్, మే 17న గ్రాండ్ ఫైనల్ జరుగనున్నాయి. ఇజ్రాయిల్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. ప్రదర్శకులు తమ దేశ జెండాలను మాత్రమే ప్రదర్శించేందుకు అనుమతించబడుతున్నారు. ఇతర ముఖ్యాంశాలు. బ్రిటన్ మీడియా రిఫార్మ్స్. బ్రిటన్ ప్రభుత్వం విదేశీ ప్రభుత్వాలకి బ్రిటిష్ వార్తాపత్రికలలో 15% వాటా కలిగించే అవకాశం కల్పించనుంది. నక్బా 77 పాలస్తీనియన్లు. నక్బా 77 వార్షికోత్సవం సందర్భంగా మే 15న ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, పౌర అవిధేయత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.